క్షమాపణ బలవంతుని యొక్క లక్షణము. బలవంతుడు మాత్రమే క్షమించగలడు, బలహీనుడు ఎవరిని క్షమించలేడు. చాలా మంది క్షమించటము చేతకానితనం అనుకుంటూ ఉంటారు. మీరు ఈ భూమి మీద అనుభవం కలిగిన ఎవరినైనా అడగండి, క్షమించటము బలవంతుని లక్షణమే అంటారు కానీ చేతకానితనము అనరు. ఈ భూమిని నాగలతో దున్నినా, రకరకాలుగా హింసించినా అది తిరిగి మనకి అన్నమే పెడుతుంది కానీ మనపై పగ తీర్చుకోదు. తనకు ఎవరైనా అపకారము చేసినా తిరిగి వారికి అపకారము చేసే శక్తి ఉన్నా ఎదుటి వారికి అపకారము చెయ్యని వారే క్షమాగుణం కలిగిన వారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన యొక్క శత్రువులు రోమా అధికారులు ఘోరాతి ఘోరంగా శిక్షిస్తున్నా, హింసిస్తున్నా, శిలువ మీద ఆయన్ని చంపుచున్నా వారిని క్షమించాడే గాని వారిపై పగ తీర్చుకోలేదు. దేవుడికే స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలమైన క్రైస్తవులమైన మన నరాల్లో యేసు క్రీస్తు యొక్క క్షమాగుణము, ప్రేమించే గుణము, క్షమించే గుణము ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలి. కాబట్టి క్షమించటము బలవంతుని యొక్క లక్షణము.